హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్. హ్యాపీ సండే. ఈరోజు వెజిటేరియన్తో మేము ముందుకు వస్తున్నాను. అదేంటి అంటే టమాటో పచ్చడి. టమాటాలు చాలా తెచ్చిండే ఫ్రెండ్స్. సో ఏం చేద్దాం, అది ఖరాబ్ చేయలేం కదా మనము. ఇప్పటికే కాస్ట్లీ ఉన్నాయి. సో అలా అని టమాటో పచ్చడి చేస్తాను, చూపిస్తాను మీకు అది ఏంటి ఎలా అని. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. సో టమాటాలు ఇలా వాష్ చేసుకొని తుడిచి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే తడి ఉండద్దు. సో మంచిగా ఫ్యాన్ వేసి ఆరబెట్టుకొని మళ్ళీ ఒకసారి తుడుచుకొని మొత్తం డ్రై ఉండాలి. మనం అప్పుడు పికిల్ చాలా రోజులు ఉంటుంది మనకి. నిల్వ పచ్చడి కదా ఇది, టమాటోది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇన్ని టమాటాలకి ఇంత చింతపండు తీసుకుంటాను. సో ఇలా చిన్నగా కట్ చేసేసుకొని చింతపండు వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో సాల్ట్ అయితే ఇంత వేసుకుంటున్నాను, తర్వాత చెక్ చేసుకోవచ్చు. మనం సిమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అరగంటద్దు. సో ఫ్రెండ్స్, ఇట్లా సిమ్లో పెట్టుకుంటే మనం ఎంత సిమ్లో పెట్టినా కొద్దిగా లైట్గా అడుగంటుతుంది. అందుకోసమే మనము దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా సాఫ్ట్ అయిపోవాలి మొత్తము. సో ఇలా సాఫ్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇది చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. అంతవరకు తాలింపు వేసుకుందాం. సో వెల్లుల్లి నేను దొడ్డుబొడ్డు దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అండ్ కరివేపాకు వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఆవ పొడి, జీరా పొడి, మెంతుల పొడి నా దగ్గర కొంచెం స్టాక్ ఉంటుంది ఎప్పుడైనా. సో అది నేను హాఫ్ స్పూన్ వేసేస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకుందాం. టమాటా ఉడికించుకున్నాం కదా, మనం ఇది పేస్ట్ చేసుకోనికి జార్లో వేసుకుంటున్నాము. మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, దోశలకి, ఇడ్లీలో, ఉత్తప్పకి. అండ్ వేడి అన్నం, నెయ్యి, ఆహా చెప్తుంటేనే ఊరిలో వస్తుంది. సూపర్. సో ఫ్రెండ్స్, ఇవి చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మెంతుల పొడి హాఫ్ స్పూన్, జీరా పొడి కొంచెం ఫుల్ స్పూన్ వేసుకుంటాను, ఇంకా కొద్దిగా వేసుకుంటాను. ఆవ పొడి కూడా హాఫ్ స్పూన్. వేసుకుంటే ఇందులో కూడా వెల్లుల్లి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే తినేటప్పుడు మనకు వస్తే బాగుంటుంది అనమాట. వేడి అన్నంలకైనా దేనికైనా, దోశలకి మీద దోశ వేసినప్పుడు పెనం మీద దాని మీద కూడా అది చట్నీ వేసేసి ఇట్లా ప్లెయిన్గా రుద్దేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేద్దాం మనం కూడా ఒకసారి, అది కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. మనం కారం 2 స్పూన్స్ నిండా వేసుకుంటున్నాను, చూసి వేసుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే నెయ్యి వేసుకుంటాం కదా, తగ్గిపోతుంది అనమాట. సో అండ్ పసుపు కొద్దిగా, ఇప్పుడు ఇది మనం పేస్ట్ చేసేసుకొని తాలింపు వేసేసుకుందాం. డన్. సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అందుకోసం వేయలేదు అని మీరు అనుకోగలరు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడే వేసేసుకున్నాము. సో ఇలా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. చాలామంది కొద్దిగా టమాటో పీసెస్ ఉంచుకుంటారు ఫ్రెండ్స్, కాకపోతే అది పిల్లలు తినరు. సో అందుకోసం ఇలా పేస్ట్ చేస్తే మాత్రం ఈజీగా తినేయచ్చు. ఆయిల్ కొద్దిగా మంచిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే డ్రై కావద్దు. సో ఎందుకంటే పిక్కలు ఎంత ఆయిలీతో ఉంటే అంత మంచిగా ఉంటుంది. సో మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర 1.5 స్పూన్ తీసుకున్నాను. చాలామంది మినపప్పు, శనగపప్పు కూడా వేస్తారు, అది అంత బాగుండదు ఫ్రెండ్స్. కాకపోతే ఒకటి ఆవాలు, జీలకర్ర, మనం ఎల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి వేద్దాము. వెల్లుల్లి ఎక్కువ మాడనియద్దు ఫ్రెండ్స్. మిరపకాయలు అండ్ లాస్ట్లో కరివేపాకు.
సో ఈ పేస్ట్ ఇప్పుడు మనం ఆయిల్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా చల్లారాలి ఆయిల్ చల్లారాక మనం వేసుకుందాము. సో ఫ్రెండ్స్, పచ్చడి అయితే సూపర్ అయింది. ఎలా అంటే సూపర్. రెడ్ టమాటాలు అనమాట. ఎర్రగా ఉండాలి, తడి ఉండొద్దు, దానికి వాష్ చేసి డ్రై చేయాలన్నమాట. సో అది ఎంత బాగా అయిందంటే చూపిస్తాను మీకు. ఆయిల్ అన్నీ ఆయిల్ చూడండి ఇలా ఉండాలి. వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు పులుపు సూపర్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అంటే అన్నీ సాల్ట్ అది ఇది సూపర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. 1 kg ఈజ్ బెస్ట్. ఎందుకంటే ఎక్కువ ఉంటే కూడా మనం తినలేము. సో సూపర్ టేస్ట్. ఘాట్ అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. యమ్మీ అండ్ స్పైసీ. పిల్లలు కూడా తింటారు. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.